దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమ కాల ధ్యానములలో పరిశుద్ధ గురువారమున యేసుక్రీస్తు ఒలివ కొండకు వెళ్ళుట. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనమండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని వారికి చెప్పి, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించారండి యేసుప్రభులు వారు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన ప్రార్థన చాలించిన తర్వాత తన శిష్యుల వద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారికి చెప్పారండి. ఆ తర్వాత గెత్సేమనే తోట. ఇది ఒలివ చెట్లతో నిండి ఉన్న ఒక స్థలం. అంతేకాదండి, ఒలివ పండ్ల నుండి నూనె తీయు గానుగ ఇక్కడ ఉందండి. అందుకే గెస్సేమనే అనగా గానుగ అనే అర్థమునిచ్చి దీనికి పేరు పెట్టారండి. ఈ తోట యెరూషలేమునకు తూర్పుగానున్న కిద్రోను వాగుకు కొంచెం ఆవలిన ఒలివ కొండకు దిగువన ఉన్నదండి. యేసు ప్రభువుకు ఇది ఎంతో ఇష్టమైన చోటు. ఆయన తరచుగా ఇక్కడ ఏకాంతంగా ప్రార్థించేడు వారు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఈ తోటలోనే ఉండెను. ఆ రాత్రి అక్కడ ఆయన లోక పాప భారమంతయు, పాపపు శిక్ష అంతయు భరించవలసి వచ్చినప్పుడు ఆ వేదనను సహించలేక, పాపమెరుగని ప్రభువు రోతకరమైన మన పాపములను మోయలేక మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులు ఆయను. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం ప్రకారం అండి. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చట నేల మీద పడి మానవుల రక్షణ కొరకు కన్నీటితో వేదనతో రక్తం కారునంతగా ప్రార్థించును. ద్రాక్ష పండ్లను నలిపినప్పుడు ద్రాక్షరసం కారునట్లుగా క్రీస్తు తన రక్తమును ఇక్కడ మన కొరకు ధారపోశారండి. ఆహా, ఇది ఎంత ప్రేమ కదా! పాపులేడల, మానవులేడల ఆ రక్తము ద్వారా ఈ దినము మనకు పాప క్షమాపణ, మోక్ష ప్రాప్తి మనకి కలిగిందండి. తర్వాత గబ్బాత, రాళ్లు పరిచిన స్థలం అండి. మూడవదిగా, ఆ రాత్రి ఆ తోటలో యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకుని యేసును అప్పగించారు. తరువాత ఆయన అవమానపరచబడి, కొట్టబడి, ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టబడి, ఊదా రంగు వస్త్రంలో ధరింప చేయబడెను. నిర్దోషి అయిన ఆ ప్రభువును ఒక దోషిగా అన్యాయ తీర్చుటకు గబ్బాత అను స్థలమునకు తీసుకుని వెళ్ళిరండి. ఇదే మనము ధ్యానించబోయే మూడవ స్థలం అండి. గబ్బాత అనగా రాళ్లు పరిచిన స్థలము అని అర్థం కదా. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనం ప్రకారము మనకి తెలియజేస్తుందండి. ఇచ్చట ఆయనను బహిరంగముగా అవమానపరిచి అన్యాయపు నిందలు మోపిరి. ఆయన వద్దకు తేబడిన గొర్రె పిల్ల వలె నోరు తెరవలేదు. మన కొరకు ఇంత శ్రమను సహించిన ఈ క్రీస్తు ప్రేమను మరొకసారి తలంచి ఆయనకు లోబడదామండి మనమందరం కూడా. గెత్సేమనెలో ఆయన అంతరంగంలో వేదన సహించి భరించారండి. గబ్బాతా వద్ద ఆయన బహిరంగమైన అవమానమును, అన్యాయమును ఓర్చుకొని భరించారు. నా పాప భారములకు బదులుగా గబ్బాతా వద్ద ఆయన బహిరంగ అవమానమును, అన్యాయమును ఓర్చుకొనెను. తర్వాత ఒక బరువైన సిలువను ఆయనపై ఉంచి ఆయనను గొల్గొతా కొండ వరకు తరిమిరండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారం అన్నట్లు ఆయన ఆ సిలువను మోసుకొని గొల్గొతా చేరారండి. తర్వాత గొల్గొతా కొండ, ఇదే మనము ధ్యానించే 4వ స్థలం అండి. గొల్గొతా అనగా కపాల స్థలము అని అర్థం అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం ప్రకారము మనము చూడగలిగితే దీనినే కల్వరి అని కూడా అంటారండి. దీనినే తెలుగులో కపాల స్థలం అని అనగా మానవుని పుర్రె, అంటే తల లోపల ఉన్న పుర్రె ఏ విధముగా ఉంటుందో ఆ విధమైన ఆ ఆకారంలో గల స్థలము అంటారండి. ఇది నరహంతకుల శల్యములతో నిండిన ప్రధాన శ్మశాన స్థలం అండి. ఇది చనిపోయిన వారి ఎముకలతో
పుర్రెలతో నిండిన గుట్ట. మొదట ఆదాము యొక్క పాపమును జ్ఞాపకం చేయి పాపిష్టి జనము యొక్క మహా ప్రస్తావనము. ఈ కొండ క్రింద మొదట ఆదాము యొక్క సమాధి ఉన్నదని పండితుల అభిప్రాయం అండి. కడపటి ఆదాము అయిన క్రీస్తు ప్రభు యొక్క రక్తాభిషేకంచే మరణమును జయించిన స్థలము ఇదేనండి, గొల్గొతా. ఇది యెరూషలేము బయట ప్రాకారం నానుకొని పోవు ఉన్నత రహదారి ప్రక్కన కలదు. మరణశిక్ష పొందవలసిన వారు బాహాటముగా భయంకరముగా ఇచ్చట చంపబడదురు. ఎందుకనగా వ్యాపారం నిమిత్తము పోవు ప్రయాణికులు ఈ విధమైన చిత్రహింసలతో కూడిన ఘోర మరణమును కన్నులారా చూచి భయకంపితులై వారు జీవితములలో ఇటువంటి శిక్షకు కారణములైన దుష్ట కార్యములు చేయకుండదురని సిలువపైన వ్రేలాడేవారు ఆకలికి, దాహమునకు, ఎండకు, చలికి మరి చనిపోయే వరకు కూడా వ్రేలాడదీయవలసి వచ్చేదండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పాదములు తాకగానే ఈ కొండ చరిత్ర మారిందండి. ఇది ప్రకృతిని మార్చిన కొండ. ఇది భూలోకమును పరలోకంతో సమాధానపరిచిన కొండ. తండ్రి కుమారుల సహవాసం కలిగిన కొండ. కఠిన మనస్కుడైన శతాధిపతి మనస్సును కరిగించిన కొండ. దొంగకు పరలోక ద్వారమును తెరిచిన కొండ. మరణపు ముళ్ళను విరిచిన స్థలము. అన్యులను మార్చిన స్థలము. స్వజనులలో మార్పు కలిగించిన కొండ. శాపగ్రస్తమైన ఈ గొల్గొతా ఆశీర్వాదపు భూయిష్టమైందండి. కన్నీటికి, వేదనకు స్థానమైన ఈ కొండ శాంతికి నిలయమైందండి. మరణశిక్షకు మార్గమైన ఈ కొండ పరలోకమునకు బాట అయిందండి. మన అతిక్రమముల కొరకు ఆయన బాధపరచబడెను. మన దోషములను బట్టి ఆయన నిలువగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెషయా గ్రంథం 53:5 ప్రకారం అన్నట్లుగా ఆయన మన కొరకు సిలువ వేయబడెను. ఆ కల్వరి కొండపై నిర్దోషమైన నిష్కలంకమైన తన రక్తమంతా కార్చి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న సకల మానవుల జాతిని విమోచించారండి. మనం ఎప్పుడైనా సరే గెత్సేమనే, గబ్బాత, గొల్గొతా, మరి ఒలివ కొండలు, ఈ 4 స్థలములను వీటిలో ప్రభు మన కొరకు చేసిన త్యాగము, ప్రార్థన ధ్యానించుతామండి. అసలు ఎప్పుడైనా ధ్యానించామా? ఇప్పుడు కన్నాను ధ్యానించగలిగితే మరి ఆయన ప్రేమను మనము ధ్యానించి ఇతరులకు పంచాలండి. మరి మనము కూడా యేసుక్రీస్తు త్యాగము మనము ధ్యానించి ఆయన విలువైన సమయమును ఏ విధముగా మన కొరకు వెచ్చించారో అన్యులకు చెప్పడానికి మనము సిద్ధంగా ఉండాలి. నేడే ఈ కల్వరి కొండకు వచ్చి నా పాపములు, మన పాపముల కొరకైన పశ్చాత్తాపడి ప్రభు ఇచ్చు ఈ గొప్ప రక్షణను సంపాదించుకుందామండి. సిలువ యొద్ద మనందరి అంతరంగములను తెరిచి మన పాపములను ఒప్పుకుందామండి. ప్రభు మనందరికీ కూడా అందుకు సహాయం చేయనుగాక. ఆమేన్.